హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ అండి. మొన్న అయితే మ్యాంగో ఫ్లేవర్ అనమాట, ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయండి, వరమహాలక్ష్మికి పెట్టుకున్న నైవేద్యానికి తెచ్చినవి అనమాట. మా ఫ్రూట్స్ అన్నీ ఇంకా తినడానికైతే ఎలా అయితే తింటారని నేనైతే 2 రోజులు చేశాను. మొన్న మ్యాంగో ఫ్లేవరు, ఇప్పుడైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. పాలు బాగా మరిగేటప్పుడు 3 స్పూన్లు పంచదార అయితే వేసుకున్నానండి. పంచదార కొంచెం మరగాలన్నమాట. వేశాక పాలల్లో 3 స్పూన్లు పొడి తీసుకున్నానండి. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట, అందుకే రెడ్గా వచ్చింది. అది వేసుకున్న తర్వాత మనం ముందుగా పాలలో కలుపుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని కొంచెం బాగా కలపాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. కొంచెం చల్లారాలన్నమాట. ఇది చల్లారేలోపు ఫ్రూట్స్ అన్నీ నేను చూపించినవన్నీ కట్ చేసుకున్నానండి. ఇందులో స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ ఉంది కదండి, అందుకోసం నేను డ్రాగన్ ఫ్రూట్ పింక్ తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది. మొత్తం అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే చాలా బాగుందండి. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఫ్రూట్స్ అన్నీ అంటే ఒక్కొక్కటిగా తినాలంటే పిల్లలు తినరు కదా అండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి పెడితే మొత్తం అన్ని ఫ్రూట్స్ ఒకేసారి తింటారు. చాలా బాగా ఉందండి. మేమైతే ట్రై చేసాము. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.